కానీ ఏ బాధ్యతలు అయితే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాయో, బట్ ఇది ఈ ఫీల్డ్ రేపొద్దున మనం ఇక్కడ సక్సెస్ అవుతాం లేవో, కానీ ఒక పక్కన మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం, అసలు ఒక రకంగా ప్రాణంతో సమానం. సో అక్కడికి వస్తున్నాడు. అయితే మీకు అనిపించలేదండి ఈ అట్మాస్ఫియర్లో నేను రేపు అంటే ఆ బాధ్యతలకి సంబంధించిన ఒక ఆన్సర్ నేను చెప్పాలి భవిష్యత్తులో, అది అండర్ గ్రౌండ్ రన్ అవుతూ ఉండేదా? అండర్ గ్రౌండ్ ఉంటా ఉండేదండి. ఒక 4-5 years తర్వాత ప్లాన్ బి చేశా. ప్లాన్ బి చేంజ్ ఎలా అంటే ఓకే, బట్ ఆ బాధ్యతలు 100% వదలకూడదు, నెరవేర్చాలి, మా నాన్నగారు ఎవరికి అప్పు ఉన్నారనేది ఉండకూడదు అనేది నా మైండ్లో బలంగా ఉంది. ఓకే, ఇక్కడ టైం పెట్టుకున్నా, కరెక్ట్గా 10 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తా, అయితే డైరెక్టర్ అవుతాం, కొడతాం. లేదు, 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇంక ఇక్కడ వేలాడకూడదు అని అప్పుడు మాతో పనిచేసిన ఆయన సచిన్ గారని, ఆయన ఉప్పలపాటి సత్యనారాయణ గారని మేమందరం అప్ప అని పిలిచేవాళ్ళం. ఆయన యుఎస్ వెళ్ళాడు. యుఎస్ వెళ్ళి అక్కడ ఒక ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ ఏజ్లో ఒక ఇది గ్యాస్ స్టేషన్కి మేనేజర్ అయ్యాడు ఆయన. కాదంటే అప్పుడున్నాడు కదా, అక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతాం, వెళ్ళి ఏదో రకంగా చేద్దాం అనేది మాత్రం ఉండేదండి బలంగా. మేబీ నా విష్ బలమైనగా ఉండడం వల్లే నేను సక్సెస్ అయినాను. గురువు దగ్గర శిష్యరికం చేసి శిష్యుడిగా ఎదిగిన తర్వాత గురువుకి కొంతవరకే ఇది చేస్తారు, కానీ మరి కానీ మీరు మీ గురువు గారి విషయంలో చాలా చేశారు. అది గురుదక్షిణగా చూడాలంటే ఆర్థికంగా కావచ్చు, ఏదైనా అండగా ఉండటం అనేది ఉన్న శిష్యుల్లో మీరు ఒకళ్ళు ఖచ్చితంగా చెప్పుకోదైన విషయం సాగర్ గారి విషయంలో కదా. ఆయన కూడా మమ్మల్ని అలాగే చూశారు. అదే అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు నన్ను స్పెషల్గా మిమ్మల్ని ఎందుకంటే నేను 20 hours వర్క్ చేసేవాడిని. అంటే నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్బి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళి సీన్ రాయించుకుని 5 గంటలకు వచ్చి మళ్ళీ 7 గంటలకు షూటింగ్కి వెళ్ళాలి. వెంటనే స్నానం చేసేసి బట్టలు మార్చుకుని అప్పుడు పడుకునేవాడిని. పడుకుంటే ఆయన వెళ్ళేటప్పుడు లేపేవారు. లేపే ఆయన కారులో ఆయన భుజం మీద అలా పడుకునేవాడిని. బ్రేక్ టైంలో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టిస్టులు కూడా మాకు వినయ సీన్ చదవాలనేవారు. వినయ చదివితేనే మాకు కిక్గా ఉంటుంది. అందరికీ సీన్ నేర్పించి అప్పుడు ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్లో కంపల్సరీ వినయని పడుకోమనండి అనేవాడు ఆయన. సీన్లు కూడా మీరు మేకింగ్ చేసినట్టున్నారు కదా షార్ట్లు, అంటే అంటే యాజ్ ఎ కోఆర్డినేటర్గా ఎక్కువ క్రాంతి గారు ఇచ్చారు నాకు. ఓకే, మా గురువు గారు నాకు సాగర్ గారు ఎప్పుడు కెమెరా ఇచ్చి ఈ సీన్ తీయని అనలేదు, కానీ క్రాంతి గారు ఇచ్చేవారు. ఆయన నైట్స్ ఏదైనా ఉన్నా వినయ్ వెళ్ళి ఆ షాట్లు, ఆ సీన్లో షాట్లు అన్ని షూట్ చేసుకురా అనేవారు. సాగర్ గారు ఎప్పుడు ఇచ్చింది లేదు, క్రాంతి గారు ఇచ్చేవారు. నేను అప్పుడు అబ్బాస్ ఎవరు మన సురేందర్ రెడ్డి అబ్బాస్ అనేవాళ్ళు. రామదేశ్ రిలీజ్ అయ్యి అలాగే ఉండేవాడు. అది నేను బైక్ మీద వెళ్ళటం, మన రాంప్రసాద్ కెమెరా వెళ్ళటం, నైట్లు షూట్ చేయటం అలా. మణిశర్మ గారిది కూడా ఫస్ట్ మీరు స్టార్టింగ్లో కథ చెప్పడానికి వెళ్ళారు. ఫస్ట్ మీటింగ్లోనే మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళినట్టున్నారు కదా. నన్నైతే రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు, అది బాగా గుర్తు. 2-3 సార్లు తీసుకెళ్ళాడు ఆది సినిమా జరుగుతున్నప్పుడు. అసలు మన ఫస్ట్ సినిమా అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నపిల్లలు అలకల్లా ఉంటాయి. మేమేమో ఏదో కావాలని, వాళ్ళేమో ఇలాంటి ఎన్నో చూసేసి నాకు నచ్చలేదని నీ నవ్వుల తెల్లదనానికి అనే సాంగ్ బోస్ గారు ఎప్పుడో నాకు వినిపించింది. ఆ పాట కావాలంట. దానికి ఆ ట్యూన్ కట్టే దగ్గర ఏదో సంథింగ్ నాకు నచ్చేది కాదు, అర్థం బాగాలేదని ఇంకోటి రే దుబ్బేస్తున్నాడు రే అని, సరే ఉండు రేపు చేద్దాంలే రా బయటికి పోదాం అని అలాగ ఏదో రెస్టారెంట్కి తీసుకెళ్ళి అలా చేసేవాడు. మీరు అంటే ఇప్పుడు వైసీపీ అనుకుంటా, ఆ టైంలో ఇప్పుడు కూడా లోపల ఉన్నట్టుంది టీడీపీకి సంబంధించింది. ఏంటండి హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్ అంట మీరు? లేదండి, ఎన్టీఆర్ గారు అంటే వేరే అభిమానం. అది వేరు. బిగినింగ్ డేస్లో పిల్లలు మాకు అదేముంది కండి, పార్టీ పరంగా కూడా మాకు వయసు వచ్చిన తర్వాత మాకు వాళ్ళ రాజకీయాలే తెలియవు. మా నాన్నగారు నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు. ఏం చెప్పండి. మీరు ఓట్లు వేసింది? లేదండి, నేనే ఇప్పుడు
ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను లోపలికి వెళ్ళట్లేదు. లేదు లేదు నిజంగానే. ఓకే, నేను చెప్పడానికి ఏమైనా సరదా విషయాలే కదా. అదే సరదాగానే మీరు లేదు లేదు ఓటు హక్కు లేదు అసలు లేకపోయినా కానీ వినియోగించుకున్నారంట పోయి. అసలు లేదండి. లేదా జూబ్లీ హిల్స్లో ఇప్పుడు నేను ఓటేయలే. ఓకే ఓకే. నేను నా ఓటు మా ఊర్లోనే ఉంది స్టిల్. ఓకే. మొన్న ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు మార్చమని ఏదో అన్నాను. కానీ మీతో సినిమా తీస్తే ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ టైంలో అదొక ట్రెండ్ నడిచింది. సాంబార్ తర్వాత ఆయన ఎవరు నాని గారు, తర్వాత మా వంశీ గారు. అంటే దానికి కారణం తారక్లండి. ఓకే. తారక్ కావాలని పట్టుబట్టి అప్పుడు నేను చంద్రబాబు గారి దగ్గర నేను వెళ్ళా. తారక్ నేను ఇద్దరు వెళ్ళాం, అదే కొడాలి నాని గారు. వంశీ గారి గురించి నేనేమి వెళ్ళలేదు. తారక్ మరి వెళ్ళాడా లేదా అనేది కూడా గుర్తులేదు నాకు. ఓకే. అంటే వంశీ గారు అక్కడ బాగా విపరీతంగా ఖర్చు పెట్టి చాలా ఖర్చు పెట్టాడు ఆయన. ఖర్చు పెట్టి మొత్తం పిల్లల్ని చదివించడాలు అవి చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. మరి దానివల్ల వచ్చిందా తారక్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయితే ఉండొచ్చు, నాకు తెలియదు, క్లియర్గా తెలియదు. నాన్నగారి విషయానికి వచ్చేటప్పుడు నేను తారక్ నేను ఇద్దరు వెళ్ళాం. అదే అంటే తారక్ మెయిన్. ఓకే ఓకే. నేను ఊరికే. కానీ ఇప్పుడు నాని గారి మాటలు చూస్తున్నప్పుడు అటు అసెంబ్లీ కావచ్చు లేకపోతే బయట మీకేమనిపిస్తుంది? నాకా అంటే తెర వెనుక మాట్లాడేవాడు ఆయన అలాగా. అప్పటి నుంచి కూడా చంద్రబాబు గారిని ఎందుకు ఇష్టపడేవాడు కాదు ఆయన. ఇప్పుడు ఎందుకండి అంటాం తప్పు. ఎందుకండి అంటే ఆయనకి ఏదో ఇన్సైడ్ రామారావు గారి మీద విపరీతమైన, రామారావు గారు అంటే పీక్ కోసేసుకుంటాడు ఆయన. ఎన్టీ రామారావు పెద్ద. అప్పటి నుంచి వాళ్ళకి ఏదో ఉన్నట్టుంది. అది మనం చెప్పినా తప్పని చెప్పేంత ఇది నాకు లేదు. బట్ కొన్ని విషయాల్లో చాలా బాగా ఫీల్ అయ్యాను. అది ఆయనకు కూడా చెప్పాను. ఓకే ఓకే. కలిసినప్పుడు నీకు తెలియదు అంటే ఆయన వాళ్ళ రాజకీయాలు మనకి అర్థం